చనిపోయేలా ఉంది, నా కొరకు నాకు అంబులెన్స్ పిలవండి అని చెప్తారు ఎవరైనా సరే. కానీ నేను ప్రశాంతంగా పాటలు పాడండి, ప్రార్థన చేయండి. నిజంగా అద్భుతకరమైన నిజంగా ప్రభు పిలుచుకున్నాడు ఆయన. అంతే అంటే సిద్ధపాటు కలిగిన వారికి ఆ విధమైన దర్శనం వస్తుంది, ఆ విధమైన ప్రేరేపణ వస్తుంది. లోక సంబంధం అంటే చనిపోతున్నప్పటికీ అంబులెన్స్ పిలవాలి, డాక్టర్కి ఫోన్ చేయండి, అచ్చేయండి ఇచ్చేయండి. ప్రశాంతంగా పాటలు పాడండి, ప్రార్థన చేయండి. నిజంగా దైవికమైన నిజంగా ఆయన యాత్ర కూడా దైవికంగానే జరిగింది నిజంగా. కనుక ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నారు. కానీ ఆయన జీవం ప్రభునందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. కనుక ఆయన జీవం ఎవరితో దాచబడి ఉందండి? ప్రభు దగ్గర దాచబడింది. ఆయన తన వారిని ఏం చేసి వెంట పెట్టుకుని వస్తారు. కనుక ప్రియులారా, ఆ విధంగా మనము నిరీక్షణ కలిగిన ప్రజలంగా ఆ విధమైన అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కానీ ఆయన యొక్క నీతి క్రియలు కొన్ని అయినా సరే మనం ఏం చేయాలండి? కనీసం అందుకు చేసేది ఆయన కనీసం ఎన్నటికీ కూడా చనిపోదు. కనుక ఆయన విశ్వాసం నుంచి మరణానికి పెద్ద మనకి ఇది ఏం కాదండి. దేవుని బిడ్డకి మరణం అనేది జస్ట్ ప్రమోషన్ మాట, అడ్రస్ చేంజ్ అంతే. దేవుని బిడ్డకి మరణం అనేది అడ్రస్ చేంజ్ అంతే. కనుక ఆ విధంగా మనము ఆయన జరిగిన నీతి క్రియలు మనం కూడా మన వంతు కొంత జరిగించి దేవుని నామానికి మహిమకరంగా మనం బ్రతకాలని ఈ మాటలు ఎందుకు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాము. విజయమ్మ గారు, తల్లి గారు, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు సన్నిధి సావాసం గత మాసములో ప్రభు వద్దకు చేరున్న జార్జి అజరసాయి గారికి, మరి వారికి ఇచ్చిన బిడ్డలకును, కుమార్తెలకును, కుమారులకును, మనమలకును, మనవరాలకును దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్న కుటుంబానికిను, మరి దినాన కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన దైవ సేవకులకు, విశ్వాసులకును, మరి ఈ సమయంలో సమాజ దగ్గర దైవ వాక్కులు అందించిన మరి పాలకర్నగర సారకును, కుటుంబానికును దైవ వాక్యం మరి మాకును మా అందరికను తోడై నడిపించి దీవించును గాక. ఆమేన్.